అందరికి ఒకరికొకరికి వందనాలు. థ్యాంక్స్ తీసుకోండి. అవసరమైతే కౌగిలించుకోండి. దాని ద్వారా ఏం జరుగుద్ది అంటే మనలో ఉన్నటువంటి అతిశయం పక్క పక్కన కూర్చుంటాం, ఏమెంతలే అనుకునే స్వభావంతో ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆలింగనం చేసుకుంటామో మనలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం, ఆ ప్రౌడ్నెస్, ఆ గర్వం, ఆ అతిశయం, అహంకారం అదంతా సాదాసీదగా అయిపోతుంది. నేనేందులో ఆమె బలకరిచ్చేది. ఈ రోజుల్లో చాలామంది కూడా ప్రజెంట్ బిళ్ళరా దేవుని యొక్క వాక్యం అంటుంది, సహోదరులారా మీరు ఒకరికి ఒకడు వందనములు చెప్పుకొనిడి అంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఆయన రాసిన లేఖలలో కూడా ప్రస్తావించబడేది, నొరడేది, వక్కానించబడేది ఏంది అంటే ఒకరినొకడు వందనాలు చెప్పుకోండి అని ఉంటుంది. ఏమా మీరు వందనాలు చెప్పుకుంటున్నారా? ఒకళ్ళొకళ్ళు వందనాలు చెప్పుకుంటున్నారా? బంధనాలు పెట్టుకుంటున్నారా? నేను ఎక్కడ చూడలే వందనాలుగా ఇనిపేడే మాట ఎక్కడ అంటే ఈడికి రాగానే ఏడు అయ్యా ఆడ కూర్చున్నాడు, లేక అమ్మ ఆడ కనపడదు, అమ్మా వందనాలమ్మా, పాస్టమ్మా, సార్ వందనాల. మా కాడ కాదు మీ వందనాల. ప్రతి విశ్వాసి ఎదురైనప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇలాగా నమస్కారం చెప్పి వందనాలని చెప్తావు, నీలో ఉన్న అహం, ఆ సాతానుడు పెట్టేటువంటి ఆ బీజం, ఆ విత్తనం డౌన్ అయిపోద్ది. అంతేగాని నాకేందిలే, ఏమకేందిలే, ఏం బలకరించేది, ఏన్నేందులే బలకరించేదని లెక్కలేనిపోతే అదే పతన స్థాయికి పోతావు.